మనం చదువుకున్న యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలలో చాలా సింపుల్ మాటలు ఉన్నాయి, చిన్న మాటలు ఉన్నాయి, కానీ చాలా గొప్ప మాటలు. పత్రిక రచయిత అయినటువంటి యాకోబు, యేసుప్రభు శిష్యుడైన యాకోబు ఏం చెప్తా ఉన్నాడంటే, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కాకపోతే అతను ఆసక్తితో ప్రార్థన చేయడాన్ని బట్టి వర్షం ఆగిపోవాలి, కురియకూడదు అంటే 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. మరలా అతను ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చేసింది అంటూ చెప్తా ఉన్నాడు ఈ వచనాలలో. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు మనకి యాకోబు ఈ పత్రిక ద్వారా అనంటే, మన వంటి స్వభావం గల మనుషుడే అంటే ఆయనే పెద్ద దిగి రాలేదు. మనం బైబిల్లో ఉన్న కొంతమంది భక్తుల జీవితాలను, వారి జీవిత చరిత్రలను మనం ధ్యానిస్తున్నప్పుడు వారిని ఏదో పైనుంచి దిగి వచ్చారు, అది వాళ్ళ వల్లనే అవుతుంది, మనుషులు ఎవరి వలన కాదు అన్నట్టుగా మీరు అనుకోకండి. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. ఎక్కడో చిన్న మార్పులు చేసుకున్నారు, ఎక్కడో వాళ్ళు కొన్ని తీర్మానాలు తీసుకున్నారు, ఏదో ఒక ప్రత్యేకతను వారు కనపరిచారు. దానిని బట్టి వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతున్నారు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అని చెప్పదలుచుకున్నాడు. అది మన వల్ల ఎక్కడవుతుందండి? ఏలియా ప్రవక్త కాబట్టి అయ్యింది. సామాన్యుడికి ఎలా కుదురుతుందండి? ఆయన ప్రవక్త కాబట్టి, అందులోనూ ఏలియా కాబట్టి. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది అని ఏదో గొప్పగా ఆయన చూడమాకండి. నిజం ఏంటంటే ఏలియా కూడా మనలాంటి స్వభావము కలిగిన మనుష్యుడు. ఇది ఆయన చెప్పదలుచుకున్న మొదటి మాట. రెండవ మాట ఏంటంటే, ప్రార్థన ద్వారా పరిస్థితులు మారుతాయి, ప్రార్థన ద్వారా అసాధారణమైన కార్యాలు సాధ్యమవుతాయి, ప్రార్థన చాలా శక్తివంతమైనది అని చెప్పదలుచుకున్నాడు. ఈ రెండు విషయాలు నేను ఇంకా బాగా ధ్యానం చేసిన తర్వాత నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ప్రార్థన ఇంకెలాంటిదంటే, అపనమ్మకంలో కూడా నమ్మకంగా ప్రార్థించగలిగితే దాని శక్తి పొందుతాం. మళ్ళీ చెప్పనా? అపనమ్మకంలో కూడా నమ్మకంగా ప్రార్థన చేయగలిగితే ప్రార్థన యొక్క శక్తి మనం చూస్తాం. ఈ మాట కాస్త గలిబిలిగా ఉంటుంది. అపనమ్మకంలో కూడా నమ్మకంగా ఎట్ట చేస్తాం ప్రార్థన? అలా చేయగలగాలి అంటే అలవాటు అయిపోయి ఉండాలి. అది అలవాట్లు పొరపాటు అంటాం చూడండి. ప్రార్థన కూడా అట్ట అలవాటు అయిపోయి ఉండాలి. అపనమ్మకం అనిపించినా ఇక నాకు తెలిసింది ఒకటే, ప్రార్థన చేయడమే. దేనికైనా చెప్తా, మీకు దాని వివరణ కూడా చెప్తా, ఒక్కొక్కటి వివరంగా చెప్పుకుంటూ వెళ్తా. మొదటిది మనం చూద్దాం. ఏలియా ఎలాంటి వాడని చెప్తున్నాడు యాకోబు? మనలాంటి స్వభావము కలిగిన మనుషుడే. స్పెషల్ ఏం లేదు ఆయనలో, ప్రత్యేకతలు ఏమి చూడకండి. ఆయనలో గంభీరత్వాన్ని, ఇంకేదో ప్రత్యేకమైన పోలికలతో పుట్టాడు అని ప్రత్యేకంగా చూడకండి. మనలాంటి స్వభావమే అంటే ఇప్పుడు మన స్వభావం ఎలాంటిది? కోపం వచ్చినప్పుడు అది ఒక రకంగా ఉంటుంది, బాధ వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇక రకరకాలుగా మన స్వభావం. బాగుంటే దేవుణ్ణి స్తుతిస్తాం, బాగోపోతే ఎందుకయ్యా ఈ ప్రాణం తీసుకుపో అంటాం.
ఆరోగ్యంగా ఉంటే ఒక లెక్క, అనారోగ్యంగా ఉంటే ఇంకో లెక్క. రకరకాలుగా ఉంటుంది. ఒకసారి నా అంతటోడు లేడు అనుకుంటాం, ఒకసారి ఏమో భయపడిపోతాం, పిరికితనంగా ఉంటాం. సరే, ఇక్కడ యాకోబు మనలాంటి స్వభావం గల మనుష్యుడే అన్నాడు కదా. దీన్ని మనం లేఖన ఆధారాల ప్రకారంగా ఆ స్వభావం ఏంటో, మనలాంటి ఆ స్వభావం ఏంటో మనం చూసే ప్రయత్నం చూద్దాం. మీరందరూ కూడా రాజుల మొదటి గ్రంథానికి వచ్చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఒక స్వభావం కనబడుతుంది, మనలాంటి స్వభావం. అది మనకు కూడా ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. నాకు లేదంటే మీరు చెప్పండి, సంతోషిస్తా. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారందరిలో నేను ఒక్కనే మిగిలి ఉన్నాను అంటున్నాడు. చాలు, యెహోవాకున్న అనేక మంది ప్రవక్తల్లో నేను ఒక్కనే మిగిలి ఉన్నాను అంటున్నాడు. అంటే ఇది ఎలా చెప్తున్న మాట తెలుసా? గర్వంగా చెప్తున్నమాట. నేను తప్ప ఎవడు లేడుక, నేను ఒక్కడే ఉన్నాను. నిజానికి నేను ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ కాలంలోనే చాలామంది ఉన్నారు. ఆ కాలంలో యెజెబెలు యెహోవా ప్రవక్తల్ని చంపిస్తూ ఉంటే ఓ పెద్ద ఆయన వాళ్ళందరినీ గుహల్లో దాచి 50 మందిని గుహల్లో దాచి వాళ్ళు ప్రాణాలు పోకుండా వారిని పోషిస్తూ, వారిని కాపాడుతూ, సంరక్షిస్తూ వచ్చాడు. కాకపోతే బయటికి కనబడబోయేసరికి ఈయన ఏమనుకున్నాడు? నేను ఒక్కడనే ఉన్నాను, ఎవరు లేరు అనుకుంటున్నాడు. అప్పుడప్పుడు మనకు కూడా ఇలాంటి ఒక గర్వం ఉంటుందా? మనకు కూడా అప్పుడప్పుడు నేను చెప్పతే ఏం తప్పదు, ఇంకెవరు చేసేవాళ్ళు లేరు, నేను లేకపోతే ఇది జరగదు, నేను లేకపోతే ఇంకెవరు లేరు. ఇంట్లోనైనా సరే, వ్యక్తిగతంగానైనా సరే. వ్యక్తిగతంగా మీ జీవితంలో కూడా కొన్నిసార్లు నేను కాబట్టి, నేను లేకపోతే నీ పరిస్థితి ఏంటి, నేను లేకపోతే నీకెవరు, నేను లేకపోతే ఈ పని ఎవరు చేస్తాడు, నేను లేకపోతే ఒకలాంటి ఈగో ఫీలింగ్, నేను లేకపోతే. మనలాంటి స్వభావమే కదా, మనకు కూడా అలాంటి స్వభావం ఉంటుంది కదా. ఏలియా మనలాంటి స్వభావం. ఏలియాకి తెలియని విషయం చాలామంది ఉన్నారు. అయ్యా నీకన్నా ఉన్నారు, ఇంకా ఉన్నారు, నువ్వు ఒక్కడవే కాదు నీకు తెలియదు అంతే. ఎవరు కనపడపోయేసరికి నేను ఒక్కడే నువ్వు అనుకుంటున్నావు. ఇదొక స్వభావం. రెండవది 19వ అధ్యాయంలో 2-3 వచనాలు చదవండి. యెజెబెలు రాణి ఏం చేసిందంటే ఏలియాకు ఒక వర్తమానాన్ని పంపించిందంట. రేపు ఇదే సమయానికి నేను నీ ప్రాణాన్ని ఇప్పుడు వరకు తీసిన వాళ్ళు నీ ప్రాణాన్ని కూడా తీసి వాళ్ళలో కలిపేస్తాను అంది. అది ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. యెజెబెలు వార్నింగ్ పంపిస్తుంది ఎవరికి? ఏలియాకి. అయిపోయావు ఏంటి, ఒక్కడని పెద్ద రెచ్చిపోతున్నావు, రేపు ఈ పాటికల్లా ఇప్పుడు వరకు చంపిన వాళ్ళ లిస్టులో నిన్ను కూడా పెట్టేస్తాను అని ఒక మధ్యవర్తితో కబురు పంపించింది. ఆ దెబ్బకి ఈయన ఏం చేశాడు? ప్రాణములు చదువు. కాబట్టి అతడి సమాచారం తెలుసుకోగానే లేచి తన ప్రాణమును కాపాడుకోవడానికి వెళ్ళిపోయాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి పరిగెత్తాడు. ఇక్కడ మనలాంటి ఒక స్వభావం ఏం చూస్తున్నామంటే, ప్రాణాల మీదకి వస్తే పెరుగుతాను. అవునా? ప్రాణం మీదకి వస్తే ఏమవుతుంది? పెరుగుతాను వచ్చేస్తుంది. ఒక్కోసారి మనం ఎంత రెచ్చిపోతామో ఒక్కోసారి అంత పెరుగుల్లాగా అయిపోతాం. ఒక్కోసారి ఎంత ధైర్యంగా ఉంటామో ఒక్కోసారి అంత కృంగిపోతూ ఉంటాం. అవతల ఒక మనిషి చంపుతానంటే ఏంటి చంపేది, ఎట్ట చంపుతావు చూస్తాను అని అక్కడే నిలబడొచ్చుగా. అంతే, మనకు కూడా సమస్యలు మన దాకా వస్తే ఒకసారి మనం కూడా అట్టకి పారిపోతాం.
మన నెత్తి మీదకి వస్తే మనం కూడా అట్లా పారిపోతాం, మన దాకా వస్తే మనం కూడా అట్లా జారుకుంటాం, నిలబడి ప్రాణాలు తెగించి ఏం పోరాడం. అర్థమవుతుందా? ఏలి ఎలాంటి స్వభావం కలిగిన వాడు? మనలాంటి స్వభావం కలిగిన వాడే. తన పీకల మీదకి వస్తే ఆయన కూడా పరిగెడతాడు. అర్థమవుతుందా? ఆయన పీకల మీదకి వస్తే ఆయన కూడా మనలాగే పరిగెత్తేవాడే. మూడో స్వభావాన్ని చూద్దాం. 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం చేసి అరణ్యానికి వెళ్ళి ఒక బదిరీ వృక్షం కింద కూర్చొని అక్కడ ప్రార్థన చేసుకున్నాడు, అక్కడ కోరుకుంటున్నాడు, అక్కడ సనుక్కుంటున్నాడు. ఏమని? మరణాపేక్ష గలవాడై ఏమంటున్నాడంటే, యెహోవా, నా పితరుల కంటే నేనేం గొప్పవాడిని కాదయ్యా, చాలు, నాకు ఇంతవరకు చాలు, నా ప్రాణాన్ని తీసేసుకో అంటున్నాడు అని ప్రార్థన చేస్తున్నాడు. కష్టాలు పీకల దాకా వస్తే ఏం చేస్తాం మనం? బాగున్నప్పుడు అంటామా, అయ్యా నేను ఇప్పుడు బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నా ప్రాణం తీసుకుంటామా? ఇంకెందుకయ్యా, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నా వల్ల నాకు కూడా ఉపయోగం లేదు, నాకు నేనే బరువుగా ఉన్నాను, ఇంకెందుకు నన్ను తీసుకెళ్ళిపోంటాం. అంటే ఏదైనా కష్టం వస్తే, ఏదైనా భయంకరమైన సమస్య వస్తే దేవుడిని ఏం కోరుకుంటామంటే ప్రాణాలు తీసుకో. భయం. మనలాగా భయస్తుడే. అగ్ని దింపి రోషంగా యెజబేలు ప్రవక్తల్ని చంపాడు అనుకోమాకండి, అతను కూడా భయస్తుడే. ఎంత భయస్తుడు అంటే, బాబు నన్ను తీసుకెళ్ళిపోను ఆయన, నేను ఇక బతకలేను. మనలో కూడా చాలాసార్లు మనం కూడా మనలో చాలామంది మాట ఏదో సమయంలో అనుకొని ఉంటారు కదా, ఇంకెందుకు ప్రభువా, నేను బతకను ప్రభువా, ఇక అనవసరం ప్రభువా, నేను బతకలేనయ్యా, నేను బతుకుంటే నాకు అసలు నన్ను బతకనీరయ్యా, తీసుకెళ్ళిపో ప్రభువా అన్నావా? భయం. బతకాలంటే భయం. ఆ భయంకరమైన బతకడానికి భయం. ఆ శ్రమ తట్టుకొని బతకాలంటే భయం. ఆ కష్టం ఓర్చుకొని బతకాలంటే భయం. ఇంకొంతమంది భయం చేస్తే ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు. మనలాంటి వాళ్ళు అట్ట సావలేం కాబట్టి, ప్రభువా నువ్వే చంపి తీసుకెళ్ళిపోయా, మళ్ళీ డేస్ వస్తే లేనిపోయింది, ఎక్కడికి వెళ్తానో ఏంటో అదొక డౌటు, ఈ అనుమానంతో ఎందుకు సావాలి, నువ్వే నా ప్రాణం తీసుకెళ్ళిపోయా అని చేస్తాం. ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. అతడికి కూడా భయం ఉంది. అర్థమవుతుందా? ఎన్ని చూసాం మనం? ఒకటి, అతడు గర్వం కలిగిన వాడు మనలాగా. రెండోది, పిరికివాడు, పారిపోయేవాడు మనలాగే. మూడోది, మనలాగే భయస్థుడు. నాలుగోది ఏంటంటే మనకులానే ఇది కూడా ఏంటో చెప్తా. 18వ అధ్యాయంలో 42 నుంచి 45 వచనాల వరకు చదవద్దు, నేను చెప్పేస్తాను. 18వ అధ్యాయంలో 42 నుంచి 45 వచనాల వరకు చూస్తే ఏలియాని దేవుడు పిలుస్తాడు, ఒక చోటకి వెళ్తాడు, ప్రార్థన చేయమంటాడు. ఇదిగో వర్షం పడేటట్టుగా, మళ్ళీ వర్షం పడడం కోసం ప్రార్థన చేస్తాడు. ఈ వర్షం పడాలని ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాడంటే, ప్రార్థనలో కూర్చొని, ప్రభువా ఇదిగో నా ప్రార్థన ఆలకించి నువ్వు ఆపేసావు కదా 3.5 సంవత్సరాలు, మరలా ప్రార్థిస్తున్నాను, ఇప్పుడు వర్షం పడాలి నాయనా అని ప్రార్థన చేసి కాసేపు ఆగాక ఆయన పక్కన ఉన్న సేవకుని పిలిచారే, ఒకసారి ఆ పైకి వెళ్ళి చూసిరా, ఆ సముద్రం వైపు చూసిరా, ఏమైనా మేఘాలు కనపడుతుందేమో అని అంటే, నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు కనపడవయ్యా అంటే, ఎల్లరా చూసిరారా అంటే, వీడు వెళ్ళి చూసి, అయ్యా ఏం కనపడట్లేదు మేఘాలు నాకు అన్నాడు. కనపడలేదా? మళ్ళీ ప్రార్థన చేస్తాను. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో వర్షాన్ని కురిపించు ప్రభువా అని ప్రార్థన చేసి ప్రార్థన అవ్వగానే ఏం చూస్తున్నాడు? కార్యం చూడాలనుకుంటున్నాడు. ప్రార్థన అయిపోగానే కార్యం చూడాలని ఆశపడుతున్నాడు. అది మళ్ళీ పంపిస్తాడు. ఏంటి చూసిరారా ఏమనంటే, ఏం లేదు అంటే ఇటు వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటాడు. మళ్ళీ పంపిస్తాడు. మళ్ళీ ఏం లేదంటాడు. ఇలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 సార్లు అలాగే చేస్తాడు. మనమైతే ఎన్నిసార్లు చేసి అయిపోతాం?
నిజం చెప్పేసింది వాడు. ఒకసారి చేసి ప్రభువా నీ చిత్తం కానీ ఏదైతే అది. ఇంకొకరు 2 సార్లు అన్నారు. కానీ ఏలి ఎన్నిసార్లు చేశాడు? 7వసారి కూడా చేసి నువ్వు వెళ్ళి చూసిరారా అంటే ఆడికి అంత చిరాకు కూర్చుంటుంది. మొత్తానికి అతను వెళ్ళి అయ్యా ఇప్పుడేదో చిన్న మేఘం అరచేతంత మేఘం కనబడుతుందని వచ్చి చెప్పాడు. అప్పుడు ఏలియా ఎస్ నా ప్రార్థనకు జవాబు వచ్చింది, దేవుడు నా ప్రార్థన విన్నాడని. ఇక అరచేతంత మేఘం వచ్చిందిగా చాలుగా వెంటనే వచ్చి రాజుతో చెప్తాడు, ఇక నువ్వు ఇక్కడ ఉండమాక ఏరియాలో నువ్వు త్వరగా వర్షం భయంకరంగా వచ్చేస్తే నువ్వు తడిచిపోతావు, మళ్ళీ మధ్యలో మునిగిపోతావు, అర్జెంటుగా నువ్వు వెళ్ళిపో, నీ ప్రయాణం కట్టుకుని వెళ్ళిపో, ఇక డౌట్ లేదు వచ్చేస్తే ఇక నాకు అర్థమైపోయింది అంటాడు. అంటే ఇంతకు ముందు వరకు ఏం చేశాడు? డౌట్గా చేస్తున్నాడు, పంపిస్తున్నాడు, మేఘం కనపడట్ల మళ్ళీ చేద్దాం ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈ విధానంలో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడు మనమైతే చెప్పేశారు, ఒకసారి చేస్తాం, మేఘం కనపడకపోతే ప్రభువా నీ చిత్తం మరి అని ఆపేస్తాం. ఇంకొకరు 2 సార్లు చేసి ఆపేస్తారు. 3, 4, 5, 6, 7వసారి కూడా ప్రార్థన చేస్తాం. నాకు తెలిసి అప్పుడు కూడా మేఘం కనపడకపోతే 8, 9, 10, 11 ఇది చేస్తూనే ఉంటాడు. అది ఆయన స్వభావం. అందుకు మనం చదువుకున్న మూలవాక్యం ఏ రాశాడు తెలుసా యాకోబు? ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అయినప్పటికీ అతడు ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు అని రాశాడు. మనం ఒకసారికి 2 సార్లకి ఎందుకు ఆగిపోతాం చెప్పాలి? ఆసక్తితో మొదలు పెట్టము, ఆసక్తితో కొనసాగించము, ఆసక్తితో చేస్తూనే ఉండము. అది తేడా. స్వభావం మనలాంటిదే అయినా అతనిలో ప్రత్యేకత ఏంటంటే ఆసక్తితో ప్రార్థన చేస్తాడు. అది ప్రత్యేకత. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అయినప్పటికీ అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తాడు. నాన్న హమ్మింగ్ వస్తుంది, నువ్వు గమనించట్లా. మన వంటి ఆసక్తి, మన వంటి స్వభావం కలిగిన వాడే అయినప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుంది? ఆసక్తితో ప్రార్థన చేస్తే అద్భుతాలు చూడాలి. ఆసక్తితో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆసక్తితో ప్రార్థన చేస్తే ఇక అంతే, అద్భుతాలు అనుభవిస్తారు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అయినా ఆయనలో ప్రత్యేకత ఏంటి? ఆసక్తితో ప్రార్థన చేస్తాడు. ఆసక్తితో ప్రార్థన చేయడం మీకు అర్థమైందిగా? ఒకసారి చేశాడు, చూశాడు, ఫలితం లేదు, సరైన సర్దుకునేదేం లేదు, మళ్ళీ చేయడమే ప్రార్థన అన్నాడు. మళ్ళీ మొదలెట్టాడు. అయ్యారు ఏం లేదు, ఏం లేకపోయినా పర్లేదు మళ్ళీ మొదలెడతా అని మళ్ళీ మొదలెట్టాడు. ఏం లేదులేండి, ఏ లేకపోయినా పర్లేదు మళ్ళీ చేస్తా నేను, మళ్ళీ చేస్తా నేను నేను చేస్తానే ఉంటాను. ఆసక్తి. మనం ఎలా చేస్తాం చెప్పనా? పొద్దున్న ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ప్రార్థన చేసుకుంటాం. పొద్దున కాసేపు బైబిల్ చదువుకోవాలి కాబట్టి ఇవాళకి ఏదన్నా చదువుతాం. రోజు వాక్యాన్ని చదవాలి కాబట్టి ఇవాళ 17, రేపు 18, రేపు 19 అంతే. అది తేడా. మనం ప్రార్థనకి సమయం కాబట్టి సమయం చూసుకొని ఇది ప్రార్థన సమయం టైం చెప్తే మనం వెళ్ళి ప్రార్థన చేస్తాం. గడియారం మనల్ని ప్రేరేపిస్తేనే మనం వెళ్ళి ప్రార్థన చేస్తాం, ఆసక్తితో కాదు. ఇంకా చెప్పాలంటే మీలో ఎవరికైనా ఒక వంతు ఇచ్చాను అనుకోండి, పలానా వాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేస్తారు అంటే అప్పుడు ప్రార్థన చేస్తాం. తర్వాత
పక్కన వాళ్ళు చేస్తే నీ పేరు చెప్పేదాకా నువ్వు ప్రార్థన చేయవు, నీ వంతు వచ్చేదాకా నువ్వు ప్రార్థన చేయవు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే నీకు రోజు అలవాటు కాబట్టి ఈరోజు చేసుకోవాలి కాబట్టి చేసుకుంటావు. లేకపోతే నిన్ను చేసుకోమని నీ గడియారం, మీ ఇంట్లో గడియారం చెప్పుద్ది, ఆరైపోయింది రోజు పొద్దున్న నువ్వు 6ంటికి చేసుకుంటావుగా అనగాని నిజమే కదా అని 6ంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటావు. ఆసక్తితో చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? నీకెవరు చెప్పరు, నిన్నెవరు ప్రేరేపించరు, నువ్వే లెగుస్తావు. ఎప్పుడో కూడా తెలియదు, ఎప్పుడు లెగిస్తే అప్పుడు. అది అర్ధరాత్రి మెలకు వచ్చినా, తెల్లవారుజామున మెలకు వచ్చినా, నీకు ఆసక్తి ఉంటే లేచి ప్రార్థన చేసేసుకుంటా ఉంటావు. సహజంగా తల్లిదండ్రులుగా మనం పిల్లలకు అలవాటు చేస్తాం కాబట్టి నేను కూడా పొద్దున్నే లేచిన తర్వాత కాసేపు పడుకొని పిల్లని 7ంటికి లేచి ప్రార్థన చేసుకుందాం లేకండి అంటే వీళ్ళు దీర్ఘంగా పెద్ద పెద్ద ఆఫీసర్లాగా లేచి మొహాలు అటు ఇటుకి అడుక్కొని వచ్చి కూర్చొని చెప్పు ఏంటిరా చదువు అది గబగబ చదివింది చెప్పేసి మా వంతు రాగానే ప్రార్థన చేసి అయిపోయిందా అని లేచి వెళ్ళిపోతారు. ఆసక్తితో ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? నేను లేపుదామని అటు వెళ్ళేసరికి ఆల్రెడీ మోకాళ్ళ మీద ఉంటారండి. ఏంటి అంటే మాకు చేసుకోవాలనిపిస్తుంది, మేము మొదలు పెట్టేసాం. అలా మొదలుపెట్టిన వాళ్ళు మనం ఆపలేం. వాళ్ళు ఎంతసేపు చేసుకుంటారో కూడా మనకు తెలియదు. అలాగే మనం ప్రారంభిస్తే మళ్ళీ టైం చూసుకుని మనం ఆపేస్తాం. ఆసక్తితో ప్రార్థన చేయడానికి ఏదో టైం ప్రకారంగా చేసుకోవాలి కాబట్టి చేసుకునే దానికి చాలా తేడా ఉంది. మీరు ఎప్పుడైనా ఆసక్తితో ఇలాగా ప్రార్థన చేశారా? ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరు ప్రేరేపించకుండా లేచి మోకరించి సమయం చూడకుండా గంటల తరబడి ప్రార్థన చేసిన అనుభవం ఉందా? అది బలమైన ప్రార్థన. ఉంటే అలాంటిది బలమైన ప్రార్థన. ఏలే కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మనలాగే ప్రార్థన అయిపోయిన తర్వాత వెంటనే జవాబు కావాలని కోరుకునే మనిషే. మనలాంటి స్వభావమే, మనం కూడా అంతేగా. జ్వరం వచ్చిందమ్మా ప్రార్థన చేస్తాను, నాకు ప్రభా నాయన ఎప్పటికి ఇప్పుడే యేసు నామములో జ్వరం తగ్గిపోనుగాక అని చూడంగానే ఆవిడ ఇంకా నీరసంగానే ఉంటుంది. పర్లేదమ్మా తగ్గిపోతుందమ్మా కవర్ చేసుకుని వెళ్ళిపోవటం తగ్గదు. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చుంటాక లేదు, అక్కడ ప్రార్థన చేస్తాక లేదు. కానీ కొన్నిసార్లు మనసులో ఉంటుంది ఆ బాధ ఉన్నప్పుడు, ఎంతసేపు చేసుకుంటామో తెలియదు. అవతల మనిషి చెప్పేంతవరకు కూడా తెలియదు బాగుపడ్డారో లేదో కూడా. ప్రార్థన అనేది నీలో ఆత్మ నిన్ను పురికొల్పాలి. అలా పురికొల్పితే నువ్వు విసిగిపోవు. యేసుప్రభు ఏం చెప్పాడు దశ, మీరు విసుగాక ప్రార్థన చేయండి అన్నాడు. పట్టుదలతో ప్రార్థన చేయండి, మనకి విసుగు రాదు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే, కానీ అతనిలో ఏముందో తెలుసా? ఆసక్తితో ప్రార్థన చేసే ఒక తలాంత్ ఉంది. అతడు ప్రార్థన ఎలా చేస్తాడంటే ఆసక్తితో చేస్తాడు. ఏదో నామకార్థంగా చేయడు. 4 మాటలు నోట్లో మనకి మైండ్లో ఉంటే అవి చక్కగా ఉచ్చరించి చక్కగా పలికి చేయడం కాదు, ఆసక్తితో చేస్తాడు. ఇలా ఆసక్తితో చేసే కొంతమంది వ్యక్తుల్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకి అపోస్తుల కార్యంలో మనం 10వ అధ్యాయం 10వ వచనంలో పేతురు గారి యొక్క ప్రార్థన మనం చూస్తాం. ఒకసారి అది చదువుతారా? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 10వ వచనం. అక్కడ పేతురు గారు చాలా ఆకలితో ఉన్నాడు. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయాలనుకున్నాడు. అయితే ఆ ఇంటివారు ఇతనికి ఆకలిస్తుంది, ఇతనికి భోజనం చేయాలని వాళ్ళు తలంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? భోజనాన్ని సిద్ధము చేయుచుండగా రెడీ చేస్తున్నారు. అయితే సిద్ధం చేస్తా ఉంటే ఈయన ఎక్కడున్నాడు? టైం ఉంది కదా, పరవశుడై ప్రార్థన చేసుకుంటున్నాడు.
మేడ పైన, డాబా పైన పరవశుడై ప్రార్థన చేసుకుంటున్నాడు. అదే మనమైతే ఏం చేస్తాం సహజంగా, అయ్యో రండి భోజనం, మంచి ఆకలి మీద వచ్చాను మీ ఇంటికి, ఏంటి సంగతి ఏముందంటే, అయ్యో ఇప్పుడే అయిపోయింది, ఏం పర్వాలా, ఏముందో ఒక అరడబ్బా పెడతాను ఆగు, ఉల్లిపాయలు కూర అట్టేసి ఆమ్లెట్ వేసేస్తాను, శుభ్రంగా పొరటేస్తే తింది కానీ రెడీ చేస్తూ ఉంటారు. రెడీ చేస్తూ ఉంటే మనం ఏంటి వెనకాల ఉండి ఏంటి కబుర్లు, ఏంటి వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, అవునా అలాగా, ఏంటి తాలింపు మరి ఇంకేంటి సంగతులు అని వెనకాలండి మాట్లాడుతూ ఉంటాం. పేతురికి ఆసక్తి ఎలా ఉందంటే, టైం ఉందా, భోజనం రెడీ చేయాలా, టైం పడుతుందా, ఈ లోపల నేను ప్రార్థన చేసుకుంటా. సమయం ఉంటే అతను ఏం చేస్తున్నాడు, ప్రార్థనలో పరవశుడైపోతున్నాడు. నాకు అనిపించింది పేతురు ప్రార్థన అయ్యేదాకా వీళ్ళు ఎవరు డిస్టర్బ్ చేసి ఉంటారు, ఎందుకంటే పరవశుడైపోయాడట. ఇంకెవరు కదపటాకు కూడా భయపడి ఉంటారు. అయిపోయింది భోజనం రెడీ అయితే, ఆయనకి ఇప్పుడు కదిపే స్టేజ్లో లేడు, ఆయన కదిపి భోజనానికి లేపే స్టేజ్లో లేడు. ఎలా ఉన్నాడంట, పరవశుడై ఉన్నాడు. ఇది ఆసక్తితో ప్రార్థన చేయడం అంటే. ప్రార్థన చేయడం, నువ్వు దిగావు ఆసక్తిగా, నువ్వు ప్రార్థన చేయడానికి దిగావంటే ఇక నేనెవరు కదిపినా నువ్వు దాని రోజు బయట రాలేవు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, అయినా ఇలాంటి అద్భుతాలు ఎలా చేయగలిగాడంటే, ఏలియా మనలాగా ప్రార్థన చేసి ముగించేవాడు కాదు. ఏలియా ప్రార్థన చేయడం మొదలెడితే ప్రార్థన ఆసక్తితో చేస్తాడు. అది ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయం 17 నుంచి 20 వచనాల వరకు చూస్తే విషయం నేను చెప్పేస్తాలే. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు మనం చూస్తే అక్కడ భక్తుడైన దావీదు ఉంటాడు. దావీదుకు బిడ్డ పుడితే ఆ బిడ్డ అనారోగ్యం పాలవుతుంది, బెత్షెబాకి పుట్టిన బిడ్డ. అప్పుడు దావీదు దేవుని అడుగుతూ, అయ్యా నా బిడ్డను బ్రతికించు అని ప్రార్థన చేయడం మొదలెడతాడు. రాత్రి పగలేక కింద నేలమే పడి ప్రార్థన చేస్తూ ఉంటాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, 5 రోజులు, 6 రోజులు, ఎన్ని రోజులని చేస్తాడు. ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నాడు, అయ్యా ఏంటి మరి ఆ కిందే పడుకున్నావు, బట్టలు మురికైపోయి ఉంటాయి, స్నానం చేయలేదు, స్నానం చేసి 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, లేచి కాస్త స్నానం చేసి లేకపోతే ముద్ద అన్నం తిని నీరసం వస్తుంది, మళ్ళీ చేసుకుంది కానీ ప్రార్థన అంటే అతడు మధ్యలో లేచి రావడానికి ఇష్టం లేదు. ఎందుకని, ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకెవరు అతన్ని డిస్టర్బ్ చేయడానికి లేదు, అతన్ని కదపడానికి అభ్యంతరపరచడానికి లేదు. వీళ్ళకి భయం వేస్తుంది. అతడు చూస్తే కన్నీటి ప్రవాహంతో ప్రార్థన చేస్తున్నాడు, పట్టుదలతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ఎవరన్నా వెళ్ళి కదిపి లేచి స్నానం చేసి తర్వాత మళ్ళీ చేసుకోయ్యా ప్రార్థన అంటాక ధైర్యం సరిపోవట్లేదు. ఓ ముద్ద అన్నం తిని మళ్ళీ చేసుకోయ్యా ప్రార్థన అంటాక ధైర్యం సరిపోవట్లేదు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 1, 2, 3, 4, 5 రోజులు అయిపోయింది, ఇక 6 రోజులు అయిపోయింది. 7 రోజు పొద్దున్నే కబురు వచ్చింది, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ బిడ్డ చనిపోయాడు. ఆ మాట వినగానే దావీదు లేచి చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి బట్టలు మార్చుకుని మంచి బట్టలు వేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రశాంతంగా ఏం చేసుకున్నాడో మరి మొత్తానికి అడిగి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చి నాకు భోజనం రెడీ చేయను అన్నాడు. వాళ్ళు చక్కగా భోజనం చేశారు, హాయిగా భోజనం చేసి ఇంకా ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయాడు. అంటే దావీదుకి ఏమర్థమైంది, ఏమర్థమైంది, నా వంతు నేను ప్రయాసపడ్డాను, ప్రార్థన చేశాను, ప్రభుని అడిగాను, అడుగుతూనే వచ్చాను, సమాధానం వచ్చేసింది. ఏంటి, బిడ్డ చనిపోయింది. ప్రభు చిత్తం కాదు, ఈ బిడ్డ బ్రతకడం దేవుని చిత్తం కాదు. కాబట్టి ఇక ఓకే, ఇక నేను ఏడ్చి ఇక నేను అరవడం వల్ల ఏడవడం వల్ల ఉపయోగం ఏమీ లేదనుకున్నాడు. ఓకే ప్రభా నీ చిత్తం కాదని నాకు అర్థమైపోయింది అని యథాప్రకారంగా మామూలు మనిషి అయిపోయాడు. కానీ దానికి ముందు ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు, అది నేను ముఖ్యం మీకు మనం నేర్చుకోవాల్సింది.
విసుగక ప్రార్థన చేస్తున్నాడు, అలేక ప్రార్థన చేస్తున్నాడు, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు, జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే జవాబు సమాధానం వచ్చేసిందో ఎగిలేచాడు. ఒకవేళ ఇంకా ఆ బిడ్డ మరణ వేదనతోనే ఉండుంటే ఇంకెన్ని రోజులు చేసేవాడో కూడా తెలియదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏలియా కూడా మబ్బు కనపడిందని సేవకుడు వచ్చి చెప్పకపోతే 7వ రోజున ఏలియా కూడా ఇంకెన్ని రోజులు చేసేవాడో తెలియదు. బహుశా ఇలాంటి ఒక క్రమాన్ని బట్టి అని అనుకుంటా చాలామంది 7 రోజులు ప్రార్థన పెట్టుకుంటారు ఇళ్లలో కొన్ని సమస్యలకి. మొత్తానికి దావీదు కూడా అలాగా 6 రోజులు ప్రార్థన చేసేవాడు, 7వ రోజున సమాధానం వచ్చింది. దేవుడి చిత్తం కాదనుకున్నాడు. అక్కడ ఏలియా 6 రోజులు ప్రార్థన చేసాడు, 7వ రోజున సమాధానం వచ్చింది, దేవుడి చిత్తం జరిగింది. కాబట్టి అతను కూడా లేచి ఇక దేవుడి చిత్తం కనపడంగానే వెంటనే లేచాడు. ఇక ప్రార్థనకు ఆపి లేచి ఇక మిగిలిన పనుల మీద వెళ్ళిపోయాడు. ఈయన కూడా 7 రోజుల తర్వాత సమాధానం వచ్చింది, లేచాడు, ఇక ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయాడు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ఇక్కడ జరిగినా అక్కడ జరగకపోయినా విషయం ఏంటంటే వీళ్ళు ఎలా ప్రార్థన చేశారు? ఆసక్తితో ప్రార్థన చేశారు. అది ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అయినా 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఎలా ఆపాడురా? ఆ తర్వాత వర్షం కురియమంటే ఎలా కురిసిందిరా అంటే ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసేవాడు. అది మన వాళ్ళు ఎప్పుడు ఆసక్తితో ప్రార్థన చేస్తారంటే సంఘంగా కూడుకున్నప్పుడు కాదు, ఆసక్తితో ప్రార్థన చేయవలసింది. నలుగురం కలిసి ఆరాధిస్తున్నప్పుడు కాదు. ఎందుకంటే మనకు ఒక టైం ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఆ విధానంలోకి వెళ్ళాలి. కాబట్టి ప్రార్థన వచ్చినప్పుడు ఆ అంశం కొరకే ప్రార్థన చేయమంటే అంశం కొరకే చేయాలి. వాక్యం కొరకు ప్రార్థన చేయమంటే వాక్యం కొరకే ప్రార్థన చేయాలి. ఒక మనిషికి బాగాలేదు, ఆవిడ కోసం ప్రార్థన చేయమంటే ఆ మనిషి కొరకే ప్రార్థన చేయాలి. అక్కడ ఇవన్నీ మళ్ళీ తీయకూడదు, వేరే అన్నీ. ఆసక్తితో ప్రార్థన చేయాలన్నది నీ వ్యక్తిగతంగా ఆత్మ నిన్ను ప్రేరేపించిన కొద్దీ నువ్వు వ్యక్తిగతంగా చేసుకునేది. యేసు ప్రభు అయితే కొన్నిసార్లు రాత్రంతా ప్రార్థన చేసేవాడట. బాగా అలసిపోయి వచ్చి ప్రార్థన చేసుకుని పడుకొని మళ్ళీ తెల్లవారున లేచి ప్రార్థన మొదలుపెట్టేవాడట ఆయన. మీకు అర్థమవుతుందా? అందుకే ఆసక్తితో చేసిన ప్రార్థనలు అసాధారణమైన కార్యాలు చూడగలిగాయి. ఆసక్తితో ప్రార్థన చేసిన భక్తులు అసాధారణమైన కార్యాలు చూశారు, చేశారు, అనుభవించారు. కాబట్టి మనకేం కావాలంటే ఆసక్తితో కూడిన ప్రార్థన కావాలి. నేను కూడా ఈ విషయంలో సిగ్గుపడతా ఉంటా. అలా గంటల తరబడి కూర్చొని చేయలేకపోతున్నాను ఏంటి ప్రభువా అనిపిస్తుంది. సమాధానం వచ్చేంతవరకు చేయలేకపోతున్నాను ఏంటి ప్రభువా అనిపిస్తుంది. ఒకసారి మొదలెట్టడానికి ఎవరు నన్ను కథపద్ది కానీ మొదలెడతా, ఇక అంతే మా అమ్మ పిలుస్తుంది వెళ్ళిపోతా. ఏం చేయరు, మా అమ్మ పిలుస్తుంటే వీళ్ళు ఎవరు పలకలేదు, నా మైండ్ గడిపోతుంది. ఇంటి ఎక్కడ తెచ్చారు, ఇవి ఎక్కడికి వెళ్ళింది, పిల్ల ఎక్కడికి వెళ్ళాడు, మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు, ఆవిడ అడుగుతుందేంటి, ఇక అంతే పోయింది నాకు. ఇక పోయి ఆ కేకరంగానే ఇది పోతే ఇక మళ్ళీ ఇక ఏంటనే ఆవిడ తిరిగి వెళ్తాం. ఆసక్తితో కూర్చుంటే డిస్టర్బెన్సే రాకూడదు, అలాగే ప్రార్థన చేసుకోవాలి. సో అందుకే మందిరానికి వచ్చేటప్పుడు కూడా త్వరగా ఎందుకు వస్తారంటే కాస్త ప్రార్థన చేసుకోవడానికి. త్వరగా మందిరంలోంచి ఎందుకు వెళ్ళరంటే కాసేపు ప్రార్థన చేసుకొని వెళ్ళడానికి. మనకు రెండూ కాదు, త్వరగా రాము, త్వరగా వెళ్ళిపోవాలి. నేనైనా అంతేలే, మనం అందరూ అంతే, ఒప్పుకోవాలి, మన స్వభావం అది. ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన వాడే. కానీ ఏలియాకి ఎందుకు అది సాధ్యమైందంటే అతడు మనలాగా ప్రార్థన చేసి టయానికి వదిలేసే రకం కాదు, ఆసక్తితో ప్రార్థన చేశాడు. మొదలెట్టాడంటే అంతే, ఎవరికి అతను డిస్టర్బ్ చేయకుండా చూసుకుంటాడు. మొదలు పెడితే ఇక నన్ను కదపమాకండి, నేను ఎప్పుడు లేచి వస్తాను నాకు తెలియదు, ఆ గదిలోంచి నా జోలికి రామాకండి. రెండైంది ఇంక అన్నం తినలేదనుకుంటే నన్ను కదపమాకండి, ఎప్పుడు వస్తే అప్పుడు తింటాను, ఎప్పుడు లేస్తే అప్పుడు తింటాను, అంతే. ఆసక్తితో ప్రార్థించాడు. ఆసక్తితో ప్రార్థన చేస్తే అసాధారణమైన కార్యాలు
చూడగలుగుతాం. మన ప్రార్థనకి ఏలియా ప్రార్థనకి అక్కడే చిన్న తేడా వచ్చింది. స్వభావంలో మనలాంటోడే, అతను కూడా మనలాంటి నా అంతటోడు లేడు అనుకుంటాడు. మనలాగే వార్నింగ్ కానీ పారిపోయే మనిషిలాగా ఉంటాడు. మనలాగే భయంతో ఎందుకు బతకడం, చచ్చిపోతే బాగుంది బాధలు పడతాం కంటే అని అనుకునే మనిషిగా ఉంటాడు. మనలాగా ప్రార్థన చేయగానే రేపు అయిపోయిందా కార్యం, రాత్రి ప్రార్థన చేశా తెల్లారి ఏదో జరిగిపోవాలని కోరుకునేవాడే. కాదు మనం అక్కడితో ఆగిపోతాం, అతను అక్కడితో ఆగడం. మనకు ఒక అలవాటు అవ్వాలి. ఏ అలవాటు అంటే, ఏదైనా ఒక విషయం కొరకు, మన ఇంట్లో సమస్య కొరకు, దేని కొరకు, ఏదైనా ఒక విషయం కొరకు మనం మొదలెడితే ప్రార్థన, ఇక నీకు ఖాళీ దొరికితే నీ మనసు దాని మీదకి వెళ్ళిపోవాలి. ఎంత దూరం వెళ్ళిపోవాలంటే, దేవుడు ఏదో ఒక రూపంలో, వాక్యంలోనో, ఇంకో రకంగానో లేకపోతే ఆయన మాట్లాడో, ఆ కళ ద్వారానో, దర్శనం ద్వారానో, స్వరం ద్వారానో, అబ్బాయి ఇది జరగదు అన్నంత వరకు, లేదా ఇది ఓకే జరుగుద్ది అన్న ఒక నీకు దర్శనం వచ్చేంతవరకు, నీకు అది వాక్యంలో రుజువైనంత వరకు, ఏదో ఒక రూపంలో రుజువైతే ఇక అక్కడితో నువ్వు ఆపచ్చు. అప్పుడు వరకు ఏం చేయాలి? అంతే. మనం ఎక్కడ పొరపాటు చేస్తామంటే, మొదలెడతాం, ఇక తర్వాత దాని జోలికి వెళ్ళాం. దాని విషయం ఏమైంది? మనం మొదలెట్టావు, ఏదో ప్రార్థన అన్నావు, ఏదో చేసుకోవాలన్నావు, దాని గురించి నేను ప్రార్థన చేసుకోవాలి బాగా అనుకున్నావు కదా, ఏమైంది అదంటే ఏమో తెలియదు, చేశాను 4 రోజులు చేశాను మానేశాను అంటాం. మానేసినందుకు జరగదని ఏమన్నా నీకు తెలిసిందా? తెలియలేదు. జరుగుద్దని ఏమన్నా తెలిసిందా? తెలియలేదు. మరి ఎట్ట మానేస్తావు? సమాధానం రాకుండా నీకు జరగదని తెలిసినా నువ్వు మానేయచ్చు, జరుగుద్దని తెలిసినా మానేయచ్చు. ఏమి లేకుండా నువ్వు నువ్వు ఎట్ట మానేసావు అంటే నీకు నువ్వు అలా స్టార్ట్ చేసుకున్నావు అంతే. నువ్వు అనుకుని అలా మొదలుపెట్టావు, నువ్వు పెట్టుకున్నావు ఎంతని. ఆసక్తితో మొదలుపెట్టింది కాదు, అది ఆవేశంతో మొదలుపెట్టింది, ఆలోచనతో మొదలుపెట్టింది కాదు, మొదలుపెట్టాలని ఒక ఆచారంతో మొదలుపెట్టింది. కానీ ఆసక్తితో మొదలు పెడితే చూసారా, భోజనం తయారు చేసే లోపల ఖాళీగా ఉన్నాడా పేతురు? పరవశుడైపోయాడట. ఆ అరగంట కూడా ఎందుకు వదులుకోవాలి అని ప్రార్థన చేసుకుంటే, అతని మనసులో పాపం ఏ బాధ ఉందో, అతని మనసులో ఏదో ఉంది, దానికోసం చేస్తున్నాడు. ఖాళీ దొరికినప్పుడల్లా తన మనసులో ఏదో ఒక ఆలోచన ఉంది, సేవ కొరకైనటువంటి ఏదో ఒక డౌట్ ఉంది. దేవుడే దాన్ని క్లియర్ చేశాడు. ఇక అర్థమైపోయింది, ఇక ఆపేశాడు ప్రార్థన. ఒకసారి దేవుడి చిత్తం లేదనుకో, అది దేవుడి చిత్తంలో జరగలేదు అనుకో, ఆయన అది కూడా చెప్తాడు. ఇప్పుడు దావీదు 6 రోజులు ప్రార్థన చేశాడు, 7వ రోజు కబురిని ఆగిపోయాడు. ఏలి 6 సార్లు ప్రార్థన చేశాడు, 7వసారి మేఘం కనపడంగా నీకు ఆగిపోయాడు. నువ్వెందుకు ఆగిపోయావు? మనం ఎందుకు ఆగిపోతున్నాం? మళ్ళీ ఎవరు ఆపారా? మనమే ఆగిపోతాం. మళ్ళీ ఎవరు ఆపక్కర్లా, మనల్ని ఎవరు ప్రోత్సహించారా? అక్కర్లా, మనమే ఆవేశంగా కూర్చుంటాం. కాబట్టి ఎప్పుడైనా మనకు కూడా వచ్చి చాలామంది భక్తులు కుటుంబాల్లో ఇలాంటి ఒక ఆలోచనతో వాళ్ళు ప్రారంభిస్తారు. కాబట్టి ఆ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి జవాబు వస్తుంది, ఏదో ఒక రూపంలో జవాబు వస్తుంది. ఇది అవునా కాదా అన్నది దేవుడు చెప్తాడు. అందుకేగా ఈ బైబిల్ దేవుడిని ఏమంటాం మనం? మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. కానీ మనం ఏంటంటే మాట్లాడేదాకా ఆగం, మాట్లాడేదాకా ఓపికగా ఉండం, సమాధానం వచ్చేదాకా పట్టుదలతో ఉండం, సమాధానం పొందేంత వరకు ఓపిక చేసుకొని చెయ్యం. నీకు అనుకూలంగా ఉంటే చేస్తాం, నీకు అనుకూలంగా ఉండదు మానేస్తాం, అంతే మనం చేసేది. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను. నేను కూడా చాలాసార్లు ఈ టైం పెట్టుకొని ఇక ఎవరు కదపకుండా అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి
అనుకుంటాం, 4 రోజులు వెళ్ళి 5వ రోజు ఆగిపోతాం. అందుకే ఒక్కోసారి అసలు ఈ దరిదాపుల్లో లేకుండా బయటికి వెళ్ళిపోతున్నా. అసలు ఎవరు తెలియని ఊర్లోకి తెలియని మనుషులు దగ్గరికి వెళ్ళిపోతున్నా. తప్పదు, ఏదో ఒకటి మనం చేయాలి. ఈ అనుభవంలోకి మన అందరం రావాలి. మన అనుదిన ప్రార్థన విషయంలో, మన భక్తి విషయంలో, మన ఆధ్యాత్మికమైన జీవితం విషయంలో, మరి విశేషంగా ప్రార్థన విషయంలో ఈ అనుభవంలోకి మనం వచ్చేస్తాయండి. అస్సలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మీరు ప్రార్థన చేయగానే మీకు అర్థమైపోతే ఇక అంతే, చేస్తారు ఆగిపోతారు, ఇక అంతే, సింపుల్. ఇక అనుమానంలో ఉండరు, డౌట్లో ఉండరు, సందేహంలో ఉండరు. ఓ పక్క క్లియర్ అయిపోద్ది మనకి ఎప్పటికప్పుడే. ఇదా నేను ప్రార్థన చేశానండి, రాత్రి ఇది లేదు, నాకు అర్థమైపోయింది, ఇది లేదని తెలిసిపోయింది, ఇక వదిలేసి అంతే, మళ్ళీ ఇంకోటి, అంతే. ఆ అనుభవంలోకి మన భక్తి జీవితం చేరాలి. మనం ఎలా అనుకుంటామంటే, మోషే కాబట్టి అలా చేయగలరు, ఏలియా కాబట్టి, ఎలీషా కాబట్టి, సమూయేలు కాబట్టి, ఇలాగ బైబిల్లో ఉన్న వాళ్ళందరి గురించి మనం, దానియేలు కాబట్టి, షడ్రకు మెషకులు కాబట్టి, అబేద్నెగో కాబట్టి, ఇలా వాళ్ళు చూసి వాళ్ళని గొప్పగా చూస్తాం. వాళ్ళు మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళే. కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంది, మనలో ఏముంది? అననీయ అజరియా మిషాయిల్లో ఏముందంటే, చావు కూడా తెగించి దేవుని పక్షంగా నిలబడే రోషం ఉంది. అది వాళ్ళని రక్షించింది. ఈ మనలో అలాంటిది ఏముందో ఒకటి. దానియేలు ప్రాణాలకు తెగించైనా సరే ప్రార్థన చేసుకోకుండా ఉండలేని ఓ భక్తి ఉంది. ముమ్మార్లు చేసుకున్న ఒక భక్తి జీవితం ఉంది. ఒక క్రమంతో కూడిన భక్తి జీవితం ఉంది. ముమ్మార్లు 6 100 6 ఎవడు ఆగమన్నా, ఎవడు ఆపినా ఆగడం, వెళ్ళిపోతాడు, ప్రార్థన చేసుకుంటాడు ఆ కిటికీ తీసి యెరూషలేము వైపు తిరిగి. అది ఉంది ఆయనలో, ఆ క్రమం ఉంది. అది అతని సింహాలు బోన్లోంచి రక్షిస్తుంది. ఒక్కొక్కరిలో ఒకటి ఉంది, ఓ బలమైన శక్తి పనిచేస్తుంది. నిజం చెప్పాలంటే మనలో కూడా ఉంది, కానీ దాన్ని మనం వాడుకోవట్లేదు. కారణం ఏంటంటే దాన్ని అసలు మనం గుర్తించట్లేదు. మనలో ఏముందో అసలు దాని గురించి మనకు ఆరానే లేదు. కానీ ఏదో ఒక సందర్భంలో అది నీకు తెలుసుద్ది. అది నువ్వు చేసినప్పుడు నీకు ఆ కార్యం జరుగుతూ ఉంటుంది. అలా ఆ సమయంలో నువ్వు అనుకున్నది జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో నువ్వు అనుకున్నది నీకు కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. ఆ సమయంలో నువ్వు అనుకున్నది నీకు ఆ రాత్రికి దర్శనం వచ్చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో నువ్వు అనుకున్నది నీకు ఒక కళ నీకు ద్వారా నీకు తెలిసిపోతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఇక్కడుందా, అలాంటిది నువ్వు పసిగట్టగలిగితే, నా బలం ఇక్కడుందా, ఇదా నా ప్రత్యేకత, ఇక్కడుందా నా పవర్, అక్కడ అభివృద్ధి చెందుకోవాలి మనం. అక్కడ పట్టుకొని అక్కడి నుంచి మనం వృద్ధి పొందుతూ ఉండాలి. అది మిస్ చేసుకోకూడదు. అది మిస్ చేసుకుంటే మనలో ఉన్నది ఏంటో మనకు అర్థం కాదు శక్తి. ఇక వాళ్ళు ఏలియా కాబట్టి అట్టా అండి, ఎలీషా కాబట్టి ఎట్టా అండి, మోషే కాబట్టి ఎట్టా అండి. అందుకే అందరికీ షాక్ ఇచ్చాడు. ఎవరో యాకోబు ఏమన్నాడు, వాళ్ళు కూడా మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళు, నువ్వేమో ధైర్యం, ఆయన ధైర్యం అనుకుంటావా, ఆడ మనిషి వార్నింగ్ ఇస్తే పారిపోయాడు ఆయన గట్టిగా నిలబడే మనిషి అనుకున్నావా, ఆయన కష్టాలు బాబు నేను బతకలేదు తీసుకెళ్ళిపో బాబు అంటున్నాడు. మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళే. మరి ఏముంది ఆయనలో? ఆ శక్తితో ప్రార్థన చేసే మనసు. దేవుడు మనందరిలో కూడా ఏ తలాంత్ ఉందో, ఏ శక్తి ఉందో మనం గ్రహించి గుర్తించి దాని ద్వారా మన కుటుంబంలో మనం ఆత్మకార్యాలు, దేవుని యొక్క కార్యాలు పొందుకునేలాగా, చూసేలాగా, అనుభవించేలాగా రేపబడుదుముగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపడునుగాక. బలపరిచి ఆయన మనకు జ్ఞాపకం చేయునుగాక. దానిని మనం గుర్తించినప్పుడు అక్కడ నిలబడి మనం బలంగా దాన్ని అభివృద్ధి చేసుకుందాముగాక. దేవుడు మనందరికీ తోడే ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల మా దేవ, కృప కలిగిన మా దేవ, అపనమ్మకంలో కూడా నమ్మకంగా ప్రార్థన